హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు మరో ముఖ్య ప్రకటన అండి. నారా లోకేష్ గారు ముఖ్య ప్రకటన అయితే ఉద్యోగులందరికీ సంబంధించి చేశారు. దాని గురించిన సమాచారమే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక పాఠశాలలోని సీనియర్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వులలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరాజు గారు పేర్కొన్నారండి. ఈ మేరకు గుర్తింపు ఉన్న మరియు గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘ నేతలతో సమావేశం నిర్వహించి విద్యా డైరెక్టర్ ఇచ్చిన సూచనలు అలాగే విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు అయితే ఉత్తర్వులు విడుదల చేసినట్టు తెలుస్తుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వులలో సూచించారు. ఇక నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధమైన ఉపాధ్యాయ సర్దుబాటు ఉండాలని పేర్కొన్నారు. అలాగే అధికారికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు చేయవలసి ఉంటుంది. అలాగే అర్హులైన ఎస్జీటీలను కూడా ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో సంబంధించిన సబ్జెక్టులకు అనుగుణంగా సర్దుబాటు చేయనున్నారు. అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 98 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉంటే 3 నుంచి 8 తరగతులకు 1 నుంచి 2 నియమించవలసి అయితే ఉంటుంది. ఇక అలాగే సర్దుబాటు ప్రక్రియను తొలుత సంబంధిత మండలాల్లో పాఠశాల ప్రాజెక్టు అర్హతల ఆధారంగా చేపట్టవలసి ఉంటుంది. తరువాతి దశలో డివిజన్ స్థాయిలో అవి నిబంధనల ప్రకారంగా సర్దుబాటు చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఎస్ఏహెచ్జిటీల సర్దుబాటు పరిధిలో డివైఈఓలు నోడల్ అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. వీరిపై జిల్లా స్థాయిలో డిఈఓలు, జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా అయితే వారైతే పర్యవేక్షించనున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగుల సర్దుబాటు అయితే ఈ మేరకు ఇలా ఉండబోతోంది ఫ్రెండ్స్.